హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమో కోడింగ్ స్కూల్. ఈ డే 24 లోపల మనం డిస్కస్ చేయబోయే రియాక్ట్ జేఎస్ టాపిక్స్ రియాక్ట్ హుక్స్. దీంట్లోపట యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ రియాక్ట్ హుక్. అసలు రియాక్ట్ హుక్ అంటే ఏంటి? ఈ రియాక్ట్ హుక్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ లోపల ఒక స్పెషల్ ఫంక్షన్. ఈ రియాక్ట్ హుక్ ఈజీగా స్టేట్ని, కాంపోనెంట్ లాజిక్ని మేనేజ్ చేస్తుంది అనమాట. మరి ఇక్కడ స్టేట్ అంటే ఏంది? ఈ స్టేట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఈ స్టేట్ ఏం చేస్తుందంటే కాంపోనెంట్ లోపల ఇంటర్నల్ డేటాని మేనేజ్ చేస్తుంది, అదేవిధంగా ట్రాక్ చేస్తుంది అనమాట. ఈ కాంపోనెంట్ లోపల స్టేట్ ఎప్పుడైతే చేంజ్ చేయాలనుకుంటామో అప్పుడు రియాక్ట్ అనేది రీరెండర్ అయ్యి కాంపోనెంట్ లోపల ఉన్న చేంజెస్ని ఈ యూజర్ ఇంటర్ఫేస్కి ఇచ్చేస్తుంది అనమాట. ఈ స్టేట్ని ఏ విధంగా యూస్ చేసి మేనేజ్ చేస్తామన్న దాన్ని యూజ్ స్టేట్ హుక్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. సో లెట్స్ బిగిన్ విత్ యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ అనేది ఒక రియాక్ట్ హుక్. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను కాన్స్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఒక 2 ఎలిమెంట్స్ ఆఫ్ అరే తీసుకుంటాం అనమాట. ఆ అరే లోపల ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి స్టేట్ అని తీసుకుంటాం. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి ఈ స్టేట్ యొక్క అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్, దాన్ని ఇక్కడ సెట్ స్టేట్ అని చెప్పి తీసేసుకుంటాం. ఈ స్టేట్ లోపల మనకి కరెంట్ వాల్యూని తీసుకుంటాం అనమాట. ఈ కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఈ సెట్ స్టేట్ ద్వారా మనం అప్డేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ యొక్క అరే యూజ్ స్టేట్ హుక్కి అసైన్ చేస్తాం. ఈ విధంగా ఈ యూజ్ స్టేట్ ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ ఏ కాంపోనెంట్ లోపల ఉందో ఆ కాంపోనెంట్ లోపల ఈ స్టేట్ని మేనేజ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా అప్డేట్ కూడా చేస్తుంది. మరి ఈ యూజ్ స్టేట్ లోపల ఇనిషియల్ వాల్యూ అనే పారామీటర్ తీసేసుకుంటాం. ఈ ఇనిషియల్ వాల్యూ అనేది ఈ యొక్క స్టేట్ లోపల స్టోర్ అయిపోతుంది. సో ఇది ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇక నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ న్యూ ఫైల్ తీసుకొని playground.js అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దీని లోపల కాన్స్ట్ ప్లేగ్రౌండ్ ఈక్వల్ టు పారెంథసిస్ ఇంప్లైస్ కర్లీ బ్రేసెస్. ఈ ప్లే గ్రౌండ్ అనేది ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ ప్లే గ్రౌండ్ మీద మనం ఒక పేజ్ అనేది క్రియేట్ చేయబోతున్నాం, దానికోసమే తీసుకుంటున్నాను. సో ఏం పేజ్ క్రియేషన్ అనేది జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ రిటర్న్ లోపల ఒక డివ్ ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఈ డివ్ లోపల ఇప్పుడు మనం ఆ యొక్క యూజ్ స్టేట్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూద్దాం. ఈ రియాక్ట్ హుక్స్ అనేది కంప్లీట్గా ఫంక్షన్ బాడీ లోపలనే మనం ఇక్కడ ఇస్తామన్నమాట. ఈ JSX పార్ట్, ఈ రిటర్న్ పార్ట్ అయితే ఉందో దీంట్లో ఇవ్వం, కంప్లీట్గా ఈ యొక్క బాడీ లోపలనే ఇస్తాం. సో ఇక్కడ ఫస్ట్ నేను కాన్స్ట్ అనే వేరియబుల్ తీసుకొని అరే లోపల స్టేట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇక్కడ స్టేట్ అనే కాకుండా ఏదైనా నేను తీసుకోవచ్చు. కరెంట్ స్టేట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. లేదు అంటే ఇక్కడ నేను కౌంట్ అని చెప్పేసి చేసుకుంటాను. కౌంట్ ఈ సెట్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఈ సెట్ ఈ స్టేట్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ మనం ఇక్కడ ఇస్తాం. కానీ ఈ స్టేట్ లోపల ఉన్న ఫస్ట్ లెటర్ని మనం క్యాపిటల్గా తీసుకుంటాం, ఇలా కౌంట్. నెక్స్ట్ దీన్ని యూజ్ స్టేట్కి అసైన్ చేసేస్తాం. ఈ యూజ్ స్టేట్ అనేది ఒక హుక్. కరెన్సీ తీసుకొని దీంట్లో ఇనిషియల్ వాల్యూ 0 అనే నెంబర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ యొక్క కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. సో జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని దీంట్లో కౌంట్ అని చెప్పేసి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క ఫంక్షన్ యొక్క అవుట్పుట్ని ప్రింట్ చేయడం కోసం దీన్ని ఇక్కడ నుంచి నేను ఎక్స్పోర్ట్ చేసి app.js లోపల ఇంపోర్ట్ చేసేస్తాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్లేగ్రౌండ్. ఈ app.jsలోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ప్లేగ్రౌండ్ ఫ్రమ్ కాంపోనెంట్ /ప్లేగ్రౌండ్. నెక్స్ట్ ఈ యొక్క డివ్ ట్యాగ్లోకి వచ్చి ఆ ప్లేగ్రౌండ్ని కాల్ చేస్తాము. ఈ విధంగా కాల్ చేసాను. అదేవిధంగా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ఇంప్లిమెంట్ చేసిన హాట్ కాంపిటీషన్ ఫామ్ని ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను, కామెంటెడ్. నెక్స్ట్ అదేవిధంగా npm స్టార్ట్ క్లిక్ చేసి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సర్వర్ని స్టార్ట్ చేస్తే మనకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఏమంటుంది? ఈ యొక్క యూజ్ స్టేట్ అనేది డిఫైన్ అవ్వలేదు. అంటే మనం ఇక్కడ ఈ యూజ్ స్టేట్ని డిక్లేర్ చేసాం, కానీ ఇక్కడ టెర్మినల్లో మనం చూసినట్లయితే ఎర్రర్ అనేది వస్తుంది. ఏం ఎర్రర్ అంటుంది? యూజ్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్. యూజ్ స్టేట్ని మనం డిఫైన్ చేయలేము అంటుంది. ప్రీవియస్ రియాక్ట్ వర్షన్స్ లోపల ఏ కాంపోనెంట్ని క్రియేట్ చేసినా కూడా ప్రతి కాంపోనెంట్కి మనం ఈ విధంగా రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ప్రజెంట్ వర్షన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో దాంట్లో బై డిఫాల్ట్గా రియాక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది.
సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏమంటుందంటే ఇక్కడ ఈ యూజ్ స్టేట్ని డిఫైన్ చేయలేము, అంటే దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రియాక్ట్ నుంచి. దాన్ని ఎలా చేస్తామంటే సింపుల్గా ఇక్కడ నేను ఈ రియాక్ట్ రిమూవ్ చేసేసి కర్లీ బేసెస్ తీసుకొని దీంట్లో యూజ్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు చూసినట్లయితే ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటుంది, ఈ కౌంట్ని యూజ్ చేస్తున్నావు కరెక్టే, మరి ఈ సెట్ స్టేట్ని ఎక్కడ యూజ్ చేస్తున్నావు అని అడుగుతుంది. సో దాని గురించి జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో చూద్దాం. ఫస్ట్ దీని యొక్క అవుట్పుట్ అనేది ఏమొస్తుందని చూద్దాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే జస్ట్ మనకు బ్రౌజర్ లోపల ఈ 0 నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ బ్రౌజర్లో చూస్తే మనకి ఇక్కడ చిన్నగా 0 అనేది కనిపిస్తుంది. మనకు సమ్ క్లియర్గా విజిబుల్ అవ్వడం కోసం నేను ఇక్కడ కౌంట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. కౌంట్ కాలనీ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో చూస్తే కౌంట్ 0 అని చెప్పేసి వచ్చేసింది. సో ప్రజెంట్ ఇక్కడ ఈ యొక్క కౌంట్ యొక్క ఇనిషియల్ వాల్యూ అనేది 0 కాబట్టి 0 వచ్చింది. మరి ఈ సెట్ స్టేట్ని ఎలా యూజ్ చేయాలి? ఈ సెట్ స్టేట్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఈ యొక్క కౌంట్ ఉంది కదా, ఈ కౌంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈ యొక్క స్టేట్ ఉందిగా, ఈ స్టేట్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఆ పర్టికులర్ టైంలో మనం ఈ యొక్క సెట్ స్టేట్ అంటే ఈ యొక్క సెట్ కౌంట్ని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ నేను ఒక బటన్ తీసేసుకుంటున్నాను. సో దానికోసం ఇంకొక డివిజన్ ట్యాగ్ తీసేసుకొని ఆ డివిజన్ ట్యాగ్లో క్లియర్గా ఇచ్చేస్తాను. డివ్ ట్యాగ్ తీసేసుకొని దీంట్లో ఒక బటన్ తీసేసుకుంటున్నాను. ఈ బటన్ లోపల బటన్ నేమ్ కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పి తీసేసుకుంటున్నాను బటన్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ ఇచ్చేస్తున్నాను ఆన్ క్లిక్. ఈ ఆన్ క్లిక్ ఇచ్చినప్పుడు ఒక ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఆ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఏమేమి తీసుకుంటున్నాను అంటే హ్యాండిల్ ఇంక్రిమెంట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని దీన్ని ఆరో ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసేసి ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ సెట్ కౌంట్ ఉంది కదా, ఈ యొక్క సెట్ కౌంట్ అనేది ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటున్నాను. సో ఈ కౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఏదైతే కౌంట్ ఇచ్చినామో ఆ కౌంట్ అప్డేట్ అవ్వాలి అంటున్నాను. సో దానికోసం ఈ కౌంట్ +1 అని చెప్పి తీసేసుకొని ఈ యొక్క ఫంక్షన్ని ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్ లోపల కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా ఒక బటన్ వచ్చింది, కౌంట్ అనే టెక్స్ట్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఇనిషియల్ వాల్యూ ఉన్న కౌంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 1 2 3 4 5 6 అంటే ఈ స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అక్కడ మనం స్టేట్ ఏదైతే తీసుకున్నామో స్టేట్ అనేది కౌంట్ తీసుకున్నాం కదా, ఆ కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఈ బటన్ క్లిక్ చేయగానే నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ విధంగా స్టేట్ని అప్డేట్ అనేది చేస్తామన్నమాట. ఈ యూజ్ స్టేట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ ఒక అరే తీసుకున్నాం, దాంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి కౌంట్, సెకండ్ వన్ వచ్చేసి సెట్ కౌంట్ అని తీసుకున్నాం. ఈ రెండింటిని యూజ్ స్టేట్కి అసైన్ చేసాం. ఈ అసైన్ చేసిన తర్వాత ఈ యూజ్ స్టేట్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కౌంట్ని డైరెక్ట్గా ఇక్కడ నేను కాల్ చేస్తే దీంట్లో ఉన్న ఇనిషియల్ వాల్యూ అనేది మనకు బ్రౌజర్లో షో చేసింది. తర్వాత ఈ యొక్క కౌంట్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఇంక్రిమెంట్ చేయాలనుకున్నాను. సో దానికోసం ఈ సెట్ కౌంట్ ఉంది కదా, దీని హెల్ప్తోని మనం ఇంక్రిమెంట్ అనేది చేస్తాం. సో దానికోసం ఒక బటన్ తీసుకొని దాంట్లో ఈవెంట్ హ్యాండ్లర్ తీసుకొని దాంట్లో ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఆ ఫంక్షన్ లోపల ఈ సెట్ కౌంట్ ఇచ్చి ఈ కౌంట్ లోపల ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏం యాక్షన్ తీసుకోమని ఇచ్చాను, కౌంట్ +1 అనేది కావాలని చెప్పేసి ఇచ్చాను. సో ఈ టైం ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్గా 0 ఉంది. సో ఈ విధంగా బటన్ మీద ఎనీ టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ ఈ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా యూజ్ స్టేట్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఇక్కడ నెంబర్ అనే కాదు ఆల్ డాటా టైప్స్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా జస్ట్ స్టేట్ అనేది చేంజింగ్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం యూజ్ స్టేట్ని యూజ్ చేసి ఈ యొక్క పేజ్ని క్రియేట్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియో లోపల ఒక ఆర్ట్ కాంపిటీషన్ లోపల ఫామ్స్ ఫిల్ చేశారని చెప్పాను కదా. సో ఆ ఫామ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేషన్కి వచ్చారన్నమాట. దాని లోపల ఈచ్ ప్లేయర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇస్తాను, ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క స్కోర్ ఏందనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు మనం చేయబోతున్నాం. సో ఆ పర్పస్ కోసమే నేను ఇక్కడ playground.js అనే కాంపోనెంట్ నేమ్ తీసుకున్నాను. అదేవిధంగా CSS ఫైల్ కూడా తీసుకుందాం. సో న్యూ ఫైల్ playground.css. నెక్స్ట్ ఈ ప్లేగ్రౌండ్ని ఇక్కడ మనం playground.cssని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ /playground.css. నెక్స్ట్ ఇక్కడ ఈ div ట్యాగ్ లోపల ఒక h1 ట్యాగ్ తీసేసుకొని దీంట్లో
ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కాలన్ ఇచ్చేసి ఆర్ట్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క కౌంట్ని నేను గేమ్ స్కోర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. గేమ్ స్కోర్. అదేవిధంగా ఈ కౌంట్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేస్లో కంప్లీట్గా నేను గేమ్ స్కోర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో దానికోసం కంట్రోల్ F క్లిక్ చేసి దాంట్లో కౌంట్ అని తీసేసుకొని నెక్స్ట్ దానికి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ రిప్లేస్ అని వస్తుంది. సో ఇక్కడ నేను గేమ్ స్కోర్ అని చెప్పి తీసేసుకొని మనకు కంప్లీట్గా 6 ప్లేసెస్లో ఉంది. సో ఆల్ ప్లేసెస్ లోపల కన్వర్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా కొట్టేసాను. సో కౌంట్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మొత్తం గేమ్ స్కోర్ అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ ఈ సెట్ స్టేట్ లోపల ఈ స్టేట్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలని చెప్పాను. సో దానికోసం ఫస్ట్ లెటర్ ఈ విధంగా తీసేసుకున్నాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటంటే ఇక్కడ కూడా మనం లెటర్ అనేది చేంజ్ చేయాలి, క్యాపిటల్గా చేంజ్ చేయడం. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా గేమ్ స్కోర్ ++ అని ఉంది. బటన్ క్లిక్ చేస్తే గేమ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సమ్ మోర్ చేంజెస్ చేద్దాం. ఈ గేమ్ స్కోర్ని నేను S3లో తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం S3 ట్యాగ్ని తీసేసుకుంటున్నాను. S3 ట్యాగ్. నెక్స్ట్ ఈ యొక్క బటన్ని నేమ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఇంక్రీజ్ స్కోర్ అని చెప్పేసి చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా స్కోర్ని డిక్రీజ్ కూడా చేద్దాం. ఇప్పుడు ఇంక్రీజ్ చేసాం కదా, అదేవిధంగా డిక్రీజ్ కూడా చేద్దాం. సో దానికోసం ఇదే బటన్ని ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసేసి హ్యాండిల్ ఇంక్రిమెంట్కి బదులు డిక్రిమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ ఏమి చేస్తున్నాను. దీన్ని కూడా డిక్రీజ్గా చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో కాన్స్ట్ హ్యాండిల్ ఈక్వల్ టు parenthesis implies array ఫంక్షన్. దీంట్లో సెట్ గేమ్ స్కోర్ ఉంది కదా, దీన్ని ఇక్కడ తీసేసుకొని parenthesis తీసుకొని ఈ యొక్క ఫంక్షన్ లోపల గేమ్ స్కోర్ -1 అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే ఇంక్రీజ్ స్కోర్, డిక్రీజ్ స్కోర్ అనే 2 బటన్స్ వచ్చాయి. ఇంక్రీజ్ స్కోర్ కొడితే ఇంక్రీజ్ అవుతుంది స్కోర్, డిక్రీజ్ కొడితే డిక్రీజ్ అవుతుంది. 0 వచ్చిన తర్వాత ఒక డిక్రీజ్ కొడితే మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ మైనస్లోకి రాకుండా ఉండడం కోసం ఒక కండిషన్ ఇద్దాం. దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక ఇఫ్ కండిషన్ తీసేసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ లోపల గేమ్ స్కోర్ >0 అవుతేనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యు అంటున్నాను అనమాట. ఇప్పుడు బ్రౌజర్లో చూస్తే ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అంటే డిక్రీజ్ 0 వరకే అవుతుంది, 0 తర్వాత మైనస్లోకి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఆర్టిస్ట్ నేమ్ కూడా తీసుకుందాం. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక S3 ట్యాగ్ తీసేసుకుంటున్నాను. దీంట్లో పాటు ఆర్టిస్ట్ నేమ్ అని చెప్పి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక యూజ్ స్టేట్ని క్రియేట్ చేస్తున్నాను. కాన్స్ట్ ఆర్టిస్ట్ నేమ్. నెక్స్ట్ సెట్ ఆర్టిస్ట్ నేమ్ అని చెప్పేసి చేసుకొని దీనికి యూజ్ స్టేట్ హుక్ని ఇచ్చేస్తున్నాను. యూజ్ స్టేట్ ఇనిషియల్ స్టేజ్ లోపల నేను ఎంటీ స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను, ఈ విధంగా డబుల్ కొటేషన్. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ యొక్క నేమ్ ఎంట్రీ చేసినప్పుడు ఆ నేమ్ అనేది స్క్రీన్ మీద కనిపించడం కోసం ఒక ఇన్పుట్ ఫీల్డ్ని తీసుకుంటున్నాను. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పేసి చేసుకోండి, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఈ టెక్స్ట్ బాక్స్లో ఏం ఎంటర్ చేసినా కూడా ఎటువంటి అప్డేట్ అనేది మనకు రావట్లేదు ఇక్కడ. సో ఇక్కడ అప్డేట్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఈ యొక్క స్టేట్ని ఇక్కడ కాల్ చేద్దాం. ఇక్కడ నేను ఆర్టిస్ట్ నేమ్ అని ఇచ్చేసాను. ఇనిషియల్ స్టేజ్ లోపల జనరల్గా మహేష్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఇక్కడ మహేష్ అని చెప్పేసి నేమ్ వచ్చేసింది. ఇక్కడ ఇన్పుట్ లోపల డాటా ఎంటర్ చేయగానే ఈ యొక్క ఆర్టిస్ట్ నేమ్ లోపల ఈ యొక్క స్టేట్ అనేది అప్డేట్ అవ్వడం కోసం ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ని యూజ్ చేసి దాంట్లో ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ లోపల సెట్ స్టేట్ ఇచ్చి అక్కడ నుంచి అప్డేట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ని తీసేసుకుంటున్నాను. ఆన్ చేంజ్ దీంట్లో ఒక ఫంక్షన్ అనేది ఇద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో దానికోసం కాన్స్ట్ హ్యాండిల్ చేంజ్ నేమ్ అని చెప్పి తీసేసుకొని దీనికి ఒక యారో ఫంక్షన్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నాను. చేసేసి దీంట్లో ఈ యొక్క ఆర్టిస్ట్ నేమ్ ఉంది కదా, ఈ యొక్క ఆర్టిస్ట్ నేమ్ని ఈ విధంగా ఇక్కడ తీసేసుకుంటున్నాను. సెట్ ఆర్టిస్ట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత మనం ప్రీవియస్గా ఈ యొక్క ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ లోపల ఈ యొక్క వాల్యూని అప్డేట్ చేయడం కోసం ఇక్కడ ఈవెంట్ అని చెప్పేసి తీసేసుకొని ఈవెంట్ నుంచి event.target.value అని చెప్పేసి తీసేసుకున్నాం. ఈ విధంగా సేమ్ ఇదే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఈవెంట్ అనేది ట్రిగర్ చేస్తుంది. సో ఈ యొక్క
ఫంక్షన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి దీంట్లో ఈవెంట్ అని చెప్పేసి చేసుకుంటాను. ఈవెంట్ అని తీసుకోవచ్చు, లేదు ఏదో ఒక పారామీటర్ నేమ్, కానీ పారామీటర్ అయితే ఇవ్వాలి. సో నేను డైరెక్ట్ ఈ అని చెప్పేసి తీసేసుకుంటాను. ఇక్కడ తీసేసుకొని ఇక్కడ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇనిషియల్ స్టేట్ లోపల ఇక్కడ నేమ్ అనేది మహేష్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మహేష్ అనేది ఉంది. సో ఆ మహేష్ అనే నేమ్ వచ్చింది. ఇక నేను ఏ టెక్స్ట్ అయితే ఇస్తానో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక నేను హేమ అని చెప్పేసి చేసుకుంటాను. హేమ అనేది అప్డేట్ అయింది. అదేవిధంగా స్పేస్ ఇచ్చి కోడింగ్ స్కూల్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ అప్డేట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ స్టేట్ని యూజ్ చేసి స్టేట్ని అప్డేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈ పేజ్ లాగా కన్వర్ట్ చేద్దాం. సో ఈ విఎస్ కోడ్ లోపల ఈ యొక్క డివ్ ట్యాగ్ ఉంది కదా, ఈ డివ్ ట్యాగ్కి స్టైలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో ఇది పేరెంట్ డివ్ కాబట్టి దీనికి క్లాస్ నేమ్ అని తీసేసుకొని దీంట్లో ప్లే గ్రౌండ్ కంటైనర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. దీన్నే ఈ యొక్క సిఎస్ఎస్ ఫైల్లోకి వచ్చేసి డాట్ ప్లే గ్రౌండ్ కంటైనర్గా తీసేసుకొని ఈ విధంగా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ యూఆర్ఎల్ తీసేసుకొని ఈ యొక్క ఇమేజ్ యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చేసాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ని కూడా 100% విత్ 100% హైట్ సెట్ చేద్దాం. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ సైడ్ని సెట్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ తీసేసుకొని దీంట్లో 100% విత్ 100% హైట్ ఇచ్చేసాను. ఇక్కడ చూస్తే ఇమేజ్ అనేది దీంట్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి వ్యూపోర్ట్ హైట్ ఇద్దాం. సో ఇక్కడ హైట్ 100 VH అని చెప్పి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకొద్దాం. నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ అంతా సెంటర్ లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్కి మార్జిన్ అదేవిధంగా బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం. బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మార్జిన్ 10 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. సమ్ లుక్ అండ్ ఫీల్ అనేది వచ్చేసింది కార్నర్స్లో. నెక్స్ట్ ఈ యొక్క నేమ్ ఉంది కదా, ఈ నేమ్ యొక్క కలర్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఉన్న S3 ట్యాగ్ లోపల ఈ యొక్క జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్కి నేను స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఇన్లైన్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్పాన్ అనే ఇన్లైన్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పాన్కి స్టైలింగ్ ఇవ్వాలి. సో ఇది డివ్ లోపల చైల్డ్ ఉంది కాబట్టి సింపుల్గా ఈ సిఎస్ఎస్ లోపల ఈ యొక్క ప్లేగ్రౌండ్ కంటైనర్ ఉంది కదా, దీనికి స్పాన్ అనే చైల్డ్ని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి కలర్ రెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా నేమ్ అనేది చేంజ్ అయింది. సేమ్ అదేవిధంగా ఈ స్కోర్ కూడా ఇచ్చేద్దాం. సో దానికోసం ఈ యొక్క స్పాన్ని ఈ గేమ్ స్కోర్లో కూడా ఇచ్చేద్దాం. ఈ విధంగా బ్రౌజర్లో చూస్తే స్కోర్ కూడా 0 వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ హేమ అని చెప్పి తీసుకుంటే హేమ అప్డేట్ అవుతుంది. ఇంక్రీజ్ స్కోర్ అంటే స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ బాక్స్కి స్టైలింగ్ ఇద్దాం. ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది డివ్ యొక్క చైల్డ్ కాబట్టి డైరెక్ట్గా ఒక కంటైనర్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసి డాట్ ఇచ్చేసి ఇన్పుట్ దీంట్లో ఫస్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా స్పేస్ వచ్చింది. నెక్స్ట్ ఈ బార్డర్ రేడియస్ ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఈ బార్డర్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి బార్డర్ రేడియస్ 5 పిక్సెల్, అదేవిధంగా బార్డర్ నన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా స్టైల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ 2 బటన్స్ కూడా స్టైలింగ్ ఇద్దాం. ఈ బటన్స్ కూడా మనకి చైల్డ్ ఆఫ్ డివ్ కాబట్టి డైరెక్ట్గా దీన్ని కాపీ చేసేసి ఇక్కడ బటన్ ఇచ్చేస్తున్నాను. ఈ బటన్ కూడా ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. బటన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని వైట్ కలర్లోకి తీసుకుందాం. దీనికోసం కలర్ వైట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రీన్ కాకుండా నేను సమ్ బ్లూ కలర్లోకి చేంజ్ చేస్తున్నాను. లైట్ బ్లూ, జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా దీనికి బార్డర్ రేడియస్ ఇచ్చేసి బార్డర్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్, బార్డర్ నన్. ఈ విధంగా వచ్చేసింది. సమ్ స్పేస్ని క్రియేట్ చేద్దాం వీటి మధ్యలో. ఇక్కడ మార్జిన్
ఒక 5 పిక్సెల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది, ఎటువంటి చేంజెస్ అనేది లేదు. సో ఈ విధంగా ఒక ప్లే గ్రౌండ్ ఆర్ట్ కాంపిటీషన్ పేజ్ని మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నేమ్ చేంజ్ చేశాను, ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్, డిక్రీజ్ అంటే డిక్రీజ్, యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా యూజ్ స్టేట్ హుక్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంది? ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ లోపల సైడ్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే డాటా ఫెచింగ్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ, మాన్యువల్ డామ్ మ్యానిపులేషన్ కానీ, ఏదైనా డాటాని ఆ ఫస్ట్ రెండరింగ్ తర్వాత కాల్ చేయడం కానీ, లేదా సబ్సిక్వెంట్ అప్డేట్ కోసం. సో ఈ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కోసం మనం ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఈ యూజ్ ఎఫెక్ట్ని మనం VS కోడ్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి డాటా ఫెచింగ్ API.js అని చెప్పి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, కాన్స్ట్ డాటా ఫెచింగ్ API. దీన్ని నేను యారో ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను. రిటర్న్ తీసుకొని రిటర్న్ లోపల ఒక డివ్ ట్యాగ్ని తీసేసుకుంటున్నాను. ఈ డివ్ లోపల డాటా ఫెచింగ్ API అని చెప్పేసి ఒక టెక్స్ట్ని ఇచ్చేస్తున్నాను. దీని అవుట్పుట్ కోసం ఈ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ డాటా ఫెచింగ్ API. దీన్ని app.js లోపల ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ డాటా ఫెచింగ్ API ఫ్రమ్ కాంపోనెంట్స్ ./components డాటా ఫెచింగ్ API. ఈ డాటా ఫెచింగ్ APIని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. యాంగిల్ బ్రాకెట్ డాటా ఫెచింగ్ API క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్. ప్రజెంట్ ఈ యొక్క ప్లే గ్రౌండ్ నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ డాటా ఫెచింగ్ API అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. బ్రౌజర్లో చూస్తే డాటా ఫెచింగ్ API అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి మనం యూజ్ ఎఫెక్ట్ని అప్లై చేద్దాం. యూజ్ ఎఫెక్ట్ అనేది మనం ఓన్లీ ఫంక్షన్ బాడీ లోపల, అంటే హుక్స్ అనేది కంప్లీట్గా ఫంక్షన్ బాడీలోనే అప్లై చేస్తామని చెప్పేసి డిస్కషన్ చేసాం. సో ఇక్కడ నేను యూజ్ ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఈ యూజ్ ఎఫెక్ట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి డైరెక్ట్గా కీవర్డ్ తీసేసుకుంటాం. ఈ యూజ్ ఎఫెక్ట్ లోపల 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సెకండ్ పారామీటర్ అనేది ఆప్షనల్ డిపెండెన్సీ అరే ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. యూజ్ ఎఫెక్ట్ పారెన్సిస్, దీంట్లో బట్ట 2 పారామీటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్, సెకండ్ వన్ వచ్చేసి డిపెండెన్సీ అరే. ఇప్పుడు మనం టెర్మినల్లో చూస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సేమ్ యూజ్ స్టేట్కి ఏదైతే ప్రాబ్లం ఉందో సేమ్ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ కూడా అదే ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్, దీంట్లో యూజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం డాటా ఫెచింగ్ అనే ఒక సైడ్ ఎఫెక్ట్స్ని దీంట్లో పర్ఫామ్ చేయబోతున్నాం. సో దానికోసం ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల నేను ఒక API తీసుకొని ఆ API లోపల డాటాని ఫెచ్ చేసి బ్రౌజర్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి దీంట్లో ఫేక్ API అని చెప్పేసి ఒకటి క్లిక్ చేస్తున్నాను. దీంట్లో JSON ప్లేస్ హోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఈ యొక్క URLని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ URL లోపల డాటా ఏముందంటే ఈ యొక్క అరే విత్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ డాటాని మనం అక్కడ ఫెచ్ చేసి ఈ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనం బ్రౌజర్లో ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఫెచ్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను. ఈ ఫెచ్ ఏం చేస్తుందంటే HTTP రిక్వెస్ట్ని ఫెచ్ చేసుకొని దాంట్లో ఉన్న రెస్పాన్స్ని మనకు రిటర్న్లో ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఫెచ్ అనేది తీసుకున్నాను. ఈ ఫెచ్కి మనం URL అనేది పారామీటర్ లాగా ఇస్తాం. సో ఇక్కడ నేను ఆ URLని ఇచ్చేస్తున్నాను. ఈ URLని ఈ ఫెచ్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ ప్రామిసెస్ని ఇస్తుంది అనమాట. సో ఆ ప్రామిసెస్ నుంచి మనము .then మెథడ్ని యూజ్ చేసి ఈ యొక్క రెస్పాన్స్ని తీసుకుంటాం. సో దానికోసం నేను .then అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లోపట ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది చేసుకుంటున్నాను. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపట రెస్పాన్స్ అని ఒక పారామీటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కన్సోల్ లోపల ఈ యొక్క రెస్పాన్స్ని ప్రింట్ చేసి మీకు చూపిస్తాను. ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. సో కన్సోల్ చూసినట్లయితే ఇక్కడ రెస్పాన్స్ అని చెప్పేసి వచ్చింది.
ఈ రెస్పాన్స్ లోపల ఈ యూఆర్ఎల్కి సంబంధించిన కంప్లీట్ రెస్పాన్స్ అనేది దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క రెస్పాన్స్ని జేసన్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేద్దాం. జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఈ విధంగా ఈ యొక్క ఫార్మెట్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ రెస్పాండ్ డాట్ జేసన్ అని చెప్పేసి ఉంది. సో ఈ మెథడ్ని మనం ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. సో ఇక్కడ నేను రెస్పాన్స్ డాట్ జేసన్ పారెంథసిస్, ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు ప్రామిసెస్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. దీంట్లో మనకు అరే వచ్చిందనమాట. అరే లోపల 200 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నాయి. అంటే ఈ అరే ఏదైతే ఉందో ఈ అరే లోపల 200 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటుంది. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి, సో ఈ విధంగా మనకు రెస్పాన్స్ అనేది వచ్చేసింది జేసన్ ఫార్మాట్ లోపల. ఈ యొక్క ప్రామిసెస్ నుంచి ఓన్లీ జేసన్ డాటా అనే ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఈ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం రిటర్న్ చేద్దాం. సో ఫంక్షన్ యొక్క అవుట్పుట్ కింద ఇచ్చేద్దాం, రిటర్న్ రెస్పాన్స్ డాట్ జేసన్. ఈ యొక్క రెస్పాన్స్ డాట్ జేసన్ ఉంది కదా, దీంట్లో నుంచి ఓన్లీ జేసన్ డాట్ అనే మనం అవుట్పుట్గా తీసుకుందాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రామిసెస్. దీంట్లో డాట్ దెన్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో వన్ మోర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది చేసుకుంటున్నాను. దీంట్లో పారామీటర్ జేసన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి కన్సోల్ లాగ్ దీంట్లో జేసన్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఈ కన్సోల్ లాగ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ ఈ యొక్క జేసన్ డాటా మాత్రమే మనకు చూపిస్తుంది. ఇక్కడ ఓన్లీ మనకు ఆ 200 ఎలిమెంట్స్ ఉన్న అరే జేసన్ డాటా మాత్రమే మనకు షో చేస్తుంది. ఇప్పుడు ఈ జేసన్ డాటా అనేది మనం ప్రింట్ చేయడం కోసం యూజ్ స్టేట్ అనేది యూజ్ చేసుకొని ఒక దాంట్లో డాటాని స్టోర్ చేసి అక్కడ నుంచి అప్డేట్ చేసుకుందాం. సో దానికోసం ఇక నేను యూజ్ స్టేట్ మెథడ్ని మళ్ళీ తీసేసుకుంటున్నాను. సో దీంట్లో కాన్స్ట్ అరే దీంట్లో కూడా డాటా సెట్ డాటా అని చెప్పేసి చేసుకున్నాను. సో సెట్ స్టేట్ తీసుకున్నట్టు దీంట్లో యూజ్ స్టేట్కి అసైన్ చేసేస్తున్నాను. దీంట్లో ఇనిషియల్గా ఒక ఎంటీ అరేని చేస్తున్నాను. ఏదైనా డాటా టైప్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టర్మ్లో చూసినట్లయితే మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. సో ఎందుకంటే ఈ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకోలేం కాబట్టి. సో ఈ స్టేట్ని ఇక్కడ నేను లైబ్రరీస్ నుంచి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క జేసన్ డాటాని ఈ యొక్క సెట్ డాటా లోపల ఇక్కడ నేను సెట్ చేసేస్తున్నాను. సో సెట్ డాటా దీని లోపల జేసన్ డాటా. నెక్స్ట్ ఈ జేసన్ డాటాని మనం ప్రింట్ చేయడం కోసం ఇక్కడ ఇంకొక డివిజన్ ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాను. ఈ డివిజన్ ట్యాగ్ లోపల డాటాని కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ డాట్ దెన్ మెథడ్ లోపల ఈ సెట్ డాటాని రిటర్న్ చేస్తున్నాను అవుట్పుట్ ప్రింట్ అవ్వడం కోసం. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఈ జేసన్లో ఉన్న డాటాని ఇక్కడ మనం ప్రింట్ చేయలేము. ఎందుకంటే ఈ జేసన్ అనేది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఉంది. ఈ యొక్క అరే లోపల ఉన్న డాటాని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి అరే మెథడ్స్ లోపల డే 17 లోపల మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. సో ఆ అరే మెథడ్స్లో నుంచి నేను మ్యాప్ మెథడ్ని యూస్ చేసి ఇక్కడ ఈ యొక్క అరే ఆఫ్ డాటాని ప్రింట్ చేయబోతున్నాను. ఇక్కడ ఈ యొక్క జేసన్ డాటా ఉంది కదా, ఈ జేసన్ డాటా అనేది అరే ఫార్మెట్లో ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క జేసన్ డాటా ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ డాటా అనేది అరే. సో ఈ యొక్క అరేకి డాట్ మ్యాప్ అనే మెథడ్ తీసుకొని దీంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకుంటున్నాను. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల నేను ఒక పారామీటర్ తీసేసుకుంటున్నాను. ఆ పారామీటర్ వచ్చేసి ఐటమ్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ తీసేసుకొని ఆ కన్సోల్ లోపల ఐటమ్ని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆ జేసన్ ఆబ్జెక్ట్లో ఉన్న డాటా అంతా ఇప్పుడు మనకు వచ్చి ప్రింట్ అయిపోతుంది అనమాట కన్సోల్ లోపల. బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా ఈచ్ ఐటమ్ అనేది అరేల నుంచి డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయి ఈ విధంగా ఆబ్జెక్ట్ లాగా వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా 200 ఆబ్జెక్ట్స్ అనేటివి ఇక్కడ మనకు ప్రింట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్లో నుంచి నేను ఓన్లీ ఈ యొక్క టైటిల్స్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఐటమ్ ఉంది కదా, ఐటమ్ డాట్ టైటిల్ అని చెప్పి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో దీన్ని క్లియర్ చేసేసి మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను. ఓన్లీ టైటిల్స్ మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి. మీకు వేరియేషన్ కూడా చూపిస్తాను. సో ఈ విధంగా టైటిల్, ఇప్పుడు టైటిల్ ఏముంది, డీతో స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఆ ఐటమ్ మాత్రమే ఫస్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఒకటి ఓన్లీ సపరేట్ అయిపోయాయి కంప్లీట్గా.
ఓన్లీ టైటిల్స్ మాత్రమే సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ యొక్క టైటిల్స్ నేను ఇక్కడ EOIలో కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఒక LI ట్యాగ్ తీసుకుంటున్నాను. ఏదైనా ట్యాగ్ తీసుకోవచ్చు. మనకు డాట్స్ రావడం కోసం LI ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఈ LI ట్యాగ్ లోపల జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని దీంట్లో ఐటమ్ డాట్ టైటిల్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఎటువంటి అవుట్పుట్ అనేది రాదు. ఇక్కడ మనకు UI లోపల ఎటువంటి అవుట్పుట్ అనేది రాలేదు, కానీ కన్సోల్లో మాత్రం అవుట్పుట్ వస్తుంది. వై? బికాస్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ మ్యాప్ని కాల్ చేస్తున్నాం, కానీ దీని అవుట్పుట్ని ప్రింట్ చేయమని చెప్పట్లేదు. సో దీని అవుట్పుట్ని మనం ప్రింట్ చేయమని చెప్పాలంటే ఏం చేయాలంటే రిటర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకున్నాం, కానీ దీంట్లో రిటర్న్ అనేది తీసుకోలేదు. సో దానికోసం ఇక్కడ రిటర్న్ అని చెప్పి తీసేసుకుంటున్నాం. రిటర్న్ తీసుకోగానే కంపైల్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకు ఓన్లీ టైటిల్స్ మాత్రమే ఇక్కడ బ్రౌజర్ లోపల ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేసి మనం సైడ్ ఎఫెక్ట్స్ని పర్ఫామ్ చేస్తాం. ఆ సైడ్ ఎఫెక్ట్లో మనం డాటా ఫెచ్చింగ్ని పర్ఫామ్ చేసాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 24 లోపల మనం రియాక్ట్ హుక్స్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసాం. డిఫరెంట్ వేస్ లోపల ఏ విధంగా మనం యూజ్ స్టేట్ని యూజ్ చేస్తామన్న దాని గురించి డిస్కషన్ చేసాం. అదేవిధంగా ఫైల్కి సంబంధించిన CSS పార్ట్ కూడా ఇక్కడ నేను చేశాను. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్. సో డాటా ఫెచ్చింగ్ API.js అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేసి ఒక API తీసుకొని ఆ API నుంచి డాటా ఏ విధంగా ఫెచ్ చేయాలి, ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మీ టాస్క్ ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ కోడ్ని మీ యొక్క లోకల్ లోపల ఎగ్జిక్యూట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.